వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎండోకార్డైటిస్ అనే కార్డియోవాస్కులర్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది, వాటిని కూడా వాచ్ చేయండి సో దట్ మీకు నోట్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్, ఎండోకార్డైటిస్ ఈజ్ ఎ రేర్ బట్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద హార్ట్స్ ఇన్నర్ లైనింగ్ ఆర్ ఎండోకార్డియం. సో ఎండోకార్డైటిస్ అంటే ఏంటి అంటే ఇది ఒక రేర్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అనమాట. హార్ట్కి వస్తుంది కండిషన్. స్పెషల్లీ ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే మనందరికీ తెలుసు హార్ట్లో 3 లేయర్స్ ఉంటాయి: పెరిమెట్రియం, మయోమెట్రియం అండ్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం వచ్చేసి ఇన్నర్ మోస్ట్ లేయర్. సో ఈ ఇన్నర్ మోస్ట్ లేయర్కి వచ్చి ఇన్ఫ్లమేషన్ని మనం ఎండోకార్డైటిస్ అని పిలుస్తాం. సో ఎండోకార్డైటిస్ ఎప్పుడైతే సివియర్ ఫామ్ లేదా సీరియస్ ఫామ్లో ఉందో అప్పుడు ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అని కూడా పిలుస్తాం మనం. ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ ఇస్ అ పొటెన్షియల్లీ ఫ్యాటల్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యువర్ హార్ట్ వాల్స్ lining and sometimes heart chambers lining. This occurs when germs from elsewhere in your body enter your bloodstream and attack the lining of your heart walls and or chambers. సో ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అనేది పొటెన్షియల్లీ ఫ్యాటల్ అంటే నథింగ్ బట్ ఇన్ లీడ్స్ టు డెత్ అని అర్థం. సో ఈ స్టేజ్లో ఏమవుతుంది అంటే సో ఓన్లీ ఎండోకార్డియమే కాకుండా హార్ట్ వాల్స్ అండ్ హార్ట్ ఛాంబర్స్ కూడా ఇన్ఫ్లమేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. దట్ టు జర్మ్స్ అనేవి ఎల్స్వేర్ ఇన్ ద బాడీ, ఎక్కడెక్కడి నుంచో మన బాడీలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి మన హార్ట్ వాల్స్ని లేదా హార్ట్ ఛాంబర్స్ని అటాక్ చేస్తాయి అనమాట. ఈ విధంగా ఎండోకార్డైటిస్ అయితే వస్తుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎండోకార్డైటిస్. Endocarditis is a rare condition that can be infectious or non-infectious and can be progress rapidly or gradually. సో ఎండోకార్డైటిస్ అనేది మెయిన్లీ 2 టైప్స్ కింద ఉంది. ఫస్ట్ వన్ ఇన్ఫెక్షియస్ ఎండోకార్డైటిస్ అండ్ సెకండ్ వన్ నాన్ ఇన్ఫెక్షియస్. ఈ 2 టైప్స్ కూడా మేబీ ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవ్వగలవు లేదంటే గ్రాడ్యువల్గా కూడా ప్రోగ్రెస్ అవుతాయి. ఇన్ఫెక్షియస్ కార్డియాటిస్ వచ్చేసి ఇట్ కెన్ బి కాజ్డ్ బై బ్యాక్టీరియా ఆర్ ఫంగై దట్ ఎంటర్ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ సెటిల్ ఇన్ ద హార్ట్ లైనింగ్ వాల్స్ ఆర్ బ్లడ్ వెజల్స్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ కార్డియాటిస్. సో ఇన్ఫెక్షియస్ కార్డియాటిస్ వచ్చేసి బ్యాక్టీరియా అండ్ ఫంగై కాజెస్ వల్ల వస్తుంది. సో ఈ బ్యాక్టీరియా అండ్ ఫంగై బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిన తర్వాత హార్ట్ లైనింగ్కి లేదంటే వాల్స్కి బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షియస్ ఎండోకార్డైటిస్ వస్తుందని చెప్తున్నారు. సో దీంట్లో అగైన్ 2 టైప్స్: అక్యూట్ ఎండోకార్డైటిస్ అండ్ సబ్ అక్యూట్ ఎండోకార్డైటిస్. ఫస్ట్ వన్ డెవలప్ సడన్లీ అండ్ కెన్ బికమ్ లైఫ్ థ్రెటనింగ్ విత్ ఇన్ డేస్. సో అక్యూట్ కార్డైటిస్ అనేది సడన్గా డెవలప్ అవుతుంది. సో విత్ ఇన్ డేస్లోనే లైఫ్ థ్రెటనింగ్గా మారుతుంది. సబ్ అక్యూట్ వచ్చేసి డెవలప్స్ గ్రాడ్యువల్లీ ఓవర్ వీక్స్ ఆర్ మంత్స్. కంపేర్ టు అక్యూట్ ఎండోకార్డైటిస్, సబ్ అక్యూట్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది, ఓవర్ వీక్స్ అండ్ మంత్స్ కూడా తీసుకుంటుంది ఇన్ఫెక్షన్ సో ప్రోగ్రెస్ అవ్వడానికి. నెక్స్ట్ వన్ నాన్ ఇన్ఫెక్షియస్ ఎండోకార్డైటిస్ కాజ్డ్ బై వేరియస్ ఇల్నెసెస్ దట్ ఎఫెక్ట్ ద హార్ట్ వాల్స్ యూజువల్లీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్. ఇట్ మే బీ ద ఫస్ట్ స్టెప్ ఇన్ డెవలపింగ్ ఇన్ఫెక్షియస్ ఎండోకార్డైటిస్. సో నాన్ ఇన్ఫెక్షియస్ అనేది డిఫరెంట్ ఇల్నెసెస్ హార్ట్ వాల్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల వస్తుంది అనమాట. నాన్ ఇన్ఫెక్షియస్ ఎండోకార్డైటిస్ ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో డెవలప్ అవుతుందని చెప్తున్నారు. దీస్ ఆర్ ద 2 టైప్స్. నెక్స్ట్ కాజెస్ వచ్చేసి ఎండోకార్డైటిస్ ఇస్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా, ఫంగై ఆర్ అదర్ జర్మ్స్ దట్ ఎంటర్ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ అటాచ్ టు ద హార్ట్. ఆల్రెడీ చెప్పుకున్నాం బ్యాక్టీరియా, ఫంగై అండ్ అదర్ జర్మ్స్ లేదంటే అదర్ కండిషన్స్ వల్ల ఎండోకార్డైటిస్ వస్తుందని చెప్పుకున్నాం. సో మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి బ్యాక్టీరియా, ఎస్పెషల్లీ స్టెఫైలోకోకస్ ఆరిస్ అనమాట. ఎండోకార్డైటిస్ కెన్ అక్కర్ వెన్, సో ఆల్రెడీ ప్యాథోజన్ ఎంటర్ అవ్వడం వల్ల ఎండోకార్డైటిస్ వస్తుందని తెలుసుకున్నాం. సో ఎలా వస్తుంది అంటే బ్యాక్టీరియా కెన్ ఎంటర్ ద బ్లడ్ స్ట్రీమ్ from infections in other parts of the body such as urinary tract, gums or skin. Processes that involve the mouth, breathing tract, urinary tract, digestive tract or skin infections can also allow germs to enter the blood. సో ఎస్పెషల్లీ బ్లడ్ స్ట్రీమ్లోకి బ్యాక్టీరియా ఎంటర్ అవ్వడం వల్ల ఎండోకార్డైటిస్ వస్తుందని చెప్తున్నారు. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుండి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. లైక్ యూరినరీ సిస్టమ్ నుండి కానీ, గమ్స్ నుండి కానీ, స్కిన్ నుండి కానీ, రెస్పిరేటరీ సిస్టమ్, మౌత్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ ట్రాక్ట్. సో వీటి వల్ల డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుండి బ్లడ్ స్ట్రీమ్లోకి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి అప్పుడు ఇన్ఫెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, heart walls are damaged or artificial heart walls make it easier for bacteria to take root and bypass the immune response. సో హార్ట్ వాల్స్ అనేవి కూడా డ్యామేజ్డ్గా ఉంటే కనుక అప్పుడు కూడా సో ఇమ్యూన్ రెస్పాన్స్ ఆల్రెడీ రెడ్యూస్డ్ అయి ఉంటుంది వాళ్ళల్లో. సో బ్యాక్టీరియాకి అనేది ఈజీగా అయిపోతుంది అనమాట ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేయడానికి లేదంటే డెవలప్ చేయడానికి. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఆల్రెడీ ఏదైనా పేషెంట్కి హార్ట్ కండిషన్స్ ఉన్నాయి లైక్ హార్ట్ వాల్ డిసీజెస్ కానీ, కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ కానీ, హిస్టరీ ఆఫ్ ఎండోకార్డైటిస్ కానీ ఉంటే కనుక ఎండోకార్డైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెడికల్ కండిషన్స్ ఏవైనా ఇమ్యూన్ సిస్టమ్ని వీకెన్ చేసి ఉన్నాయి. యూజింగ్ డర్టీ ఐవీ నీడిల్స్ కెన్ లీడ్ టు ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ ఎండోకార్డైటిస్. ఐవీ డ్రగ్స్ యూజ్ చేసేటప్పుడు కూడా సో ఐవీ లైన్ అనేది ప్రాపర్గా హైజెనిక్గా ఉండాలి, లేదంటే బ్యాక్టీరియా అనేది ఎంటర్ అయిపోతుంది బాడీలోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి.
నెక్స్ట్ డెంటల్ హెల్త్, పూర్ డెంటల్ హెల్త్, గమ్ డిసీజ్ ఆర్ డెంటల్ ప్రొసీజర్ దట్ కెన్ కట్ ద గమ్స్. సో ఎప్పుడైతే మనం డెంటల్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా డెంటల్ డిసీజెస్ కానీ ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ మైక్రోబియల్ గ్రోత్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇంకా అదర్ ప్రొసీజర్స్ వచ్చేసి ఏమైనా సర్జరీస్ జరిగినా, హీమోడయాలసిస్ జరిగినా, కెథెటర్స్ ఎక్కువ యూజ్ చేసినా కూడా సో బ్యాక్టీరియా లేదా మైక్రోబ్స్ వెళ్లకుండా హైజీనిక్గా స్టెరైల్ వేలో చేస్తే కనుక ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎండోకార్డైటిస్ అక్కర్ ట్వైస్ యాజ్ ఆఫెన్ ఇన్ మెన్ దాన్ ఇన్ ఉమెన్. సో ఎక్కువగా మెన్లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. పాథోఫిజియాలజీ వచ్చేసి డ్యూ టు ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ బ్యాక్టీరియా ఎంటర్ బ్లడ్ స్ట్రీమ్. సో బ్యాక్టీరియా అనేది ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆర్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుంది. దెన్ అది కాలనైజ్ చేసుకుంటుంది, బ్యాక్టీరియాని రెప్లికేట్ చేసుకుంటుంది వాల్స్లో కానీ లీఫ్లెట్స్లో కానీ. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా గెట్స్ సరౌండెడ్ బై ఫైబ్రిన్ అండ్ ప్లేట్లెట్స్. సో బ్యాక్టీరియా అనేది ఫారెన్ బాడీ, మన బాడీలోని ఇమ్యూన్ మెకానిజం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫైబ్రిన్ అండ్ ప్లేట్లెట్స్ అనేవి బ్యాక్టీరియా చుట్టూ సరౌండ్ అవుతాయి. దీనివల్ల ఫార్మ్స్ వెజిటేషన్ అండ్ క్లాట్స్ ట్రావెల్ టు అదర్ ఆర్గన్స్ ఫార్మింగ్ యాబ్సెసెస్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వెజిటేషన్స్ కానీ క్లాట్స్ కానీ ఫామ్ అయిపోయి అదర్ ఆర్గన్స్కి యాబ్సెసెస్ ఫామ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అలాగే హార్ట్ వాల్స్ని డ్యామేజ్ చేస్తుంది బై పెర్ఫోరేటింగ్ అండ్ డిఫార్మింగ్ వాల్ లీఫ్లెట్. సో అల్టిమేట్లీ కాజెస్ ఇన్ఫ్రాక్షన్ ఆఫ్ ది ఆర్గన్స్ ఇన్ ద హార్ట్, కిడ్నీ, స్ప్లీన్ ఆర్ లంగ్స్. క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి ఫీవర్ 100 ఫారెన్ హీట్ అబవ్ ఉంటుంది, స్వెట్స్ చిల్స్ కూడా పడతాయి, నైట్ స్వెట్స్ ఎక్కువగా వస్తుంటాయి, స్కిన్ ర్యాషెస్ ఉంటాయి, పెయిన్, టెండర్నెస్, రెడ్నెస్ ఆర్ స్వెల్లింగ్ ఉంటుంది. ఎప్పుడైతే వోండ్స్ ఉన్నాయో అవి త్వరగా హీల్ అవ్వు. రెడ్ వామ్ ఆర్ డ్రైనింగ్ సోర్స్ లా కనిపిస్తుంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, స్క్రాచీ థ్రోట్ పెయిన్ ఉంటుంది ఆర్ పెయిన్ వెన్ స్వాలోయింగ్ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ మెయిన్ క్లినికల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకా అలాగే సైనస్ డ్రైనేజ్ ఉంటుంది, అంటే ఎక్కువగా రన్నీ నోస్ ఉంటుంది, నాజల్ కండిషన్ ఉంటుంది, హెడ్ ఎక్స్ ఉంటాయి, అప్పర్ చీక్స్ బోన్స్ దగ్గర పెయిన్ ఉంటుంది, పర్సిస్టెంట్ డ్రై ఆర్ మాయిస్ట్ కాఫ్. సో ఎక్కువగా దగ్గు, డ్రై కాఫ్ కానీ మాయిస్ట్ కాఫ్ కానీ ఎక్కువగా వస్తుంటుంది, మోర్ దెన్ 2 days ఉంటుంది. అది కూడా మౌత్లో కూడా వైట్ ప్యాచెస్లో కనిపిస్తుంది డ్యూ టు బ్యాక్టీరియల్ ఇన్వేషన్. అలాగే నోజియా, వామిటింగ్, డయేరియా కూడా ఉంటుంది. ఎంబోలైస్లో ఫామ్ అయిపోతుంది ఎందుకంటే వెజిటేషన్స్ ఎక్కువైపోతాయి, క్లాట్స్ ఎక్కువైపోతాయి, లీఫ్లెట్స్ అబ్నార్మల్ అయిపోతాయి. దీనివల్ల హెమరేజ్ లేదా స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఎస్ఓబి చూడగలుగుతారు. లాస్ ఆఫ్ ఎపటైట్ అండ్ అలాగే వెయిట్ లాస్ కూడా ఉంటుంది, మజిల్ అండ్ జాయింట్ ఎక్స్ కూడా ఉంటాయి. సో ఇది కూడా అండ్ అదర్ సిగ్నిఫికెంట్ క్లినికల్ ఫీచర్స్ అనమాట. వెయిట్ లాస్ అండ్ అలాగే మజిల్ ఎక్స్ కూడా ఉంటాయి ఎండోకార్డైటిస్ వచ్చిన వాళ్ళలో. డయాగ్నోసిస్, మనం ఎలా ఈ కండిషన్ని డయాగ్నోస్ చేయొచ్చు. సో ఫిజికల్ ఎగ్జామ్ అండ్ అలాగే డిస్కషన్ ఆఫ్ సిమ్టమ్స్. ఆల్రెడీ చెప్పాను నేను సిమ్టమ్స్లో సోర్ థ్రోట్ ఉన్న, ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఫీవర్ ఎక్కువ ఉన్న, నైట్ స్వెట్స్ ఉన్న, వెయిట్ లాస్ ఉన్న, మజిల్ లేదా జాయింట్ పెయిన్స్ ఉన్న. సో ఇవన్నీ కూడా సో డిస్కషన్ ఆఫ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని డయాగ్నోస్ చేయొచ్చు కండిషన్ని. సిరీస్ ఆఫ్ టెస్ట్లు వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేస్తారు, సో టైప్ ఆఫ్ ఆర్గానిజంని ఐడెంటిఫై చేయడానికి. అలాగే ట్రీట్మెంట్ యాంటీబయోటిక్స్ని పెంచడానికి లేదంటే యాంటీబయోటిక్స్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి. నెక్స్ట్ బ్లడ్ కల్చర్ చేస్తారు, టైప్ ఆఫ్ మైక్రోబ్ని ఐడెంటిఫై చేయడానికి. సిబిసి కూడా చేస్తారు, ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ డబ్ల్యూబీసీస్ కౌంట్ తెలుసుకోవడానికి. సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా చేస్తారు, హార్ట్కి ఎంత ఇన్ఫ్లమేషన్ ఉందని తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎకోకార్డియోగ్రామ్ కూడా చేస్తారు. ఈ టెస్ట్లో ఏమవుతుందంటే ఇట్ యూజెస్ సౌండ్ వేవ్స్ టు క్రియేట్ ఇమేజెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ కెన్ షో హౌ వెల్ ద హార్ట్స్ వాల్ పంప్ బ్లడ్. సో ఎకోకార్డియోగ్రామ్లో అల్ట్రాసౌండ్ బేస్డ్ మెషిన్స్ని యూజ్ చేసి హార్ట్ యొక్క ఇమేజ్ని అలాగే హార్ట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎలా పంప్ చేస్తున్నాయి బ్లడ్ అనేది మనం విజువలైజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇట్ కెన్ ఆల్సో రివీల్ గ్రోత్స్ ఆన్ ద హార్ట్ వాల్స్, హోల్స్, లీకింగ్ వాల్స్ ఆర్ నారోయింగ్ వాల్స్. సో అలాగే వెజిటేషన్స్ పెరుగుతూ ఉంటాయి కదా ఎండోకార్డైటిస్లో, సో వాటిని కూడా విజువలైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉందో చూస్తారు, చెస్ట్ ఎక్స్రే తీస్తారు, ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక లంగ్స్కి కానీ అదర్ ఆర్గాన్స్కి కానీ స్ప్రెడ్ అయిందేమో అని చెప్పేసి. నెక్స్ట్ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, పెట్ స్కాన్ అంటారు కదా, ఇందులో న్యూక్లియర్ మెడిసిన్ని యూజ్ చేసి ఇన్ఫెక్షన్ యొక్క లొకేషన్ని క్లియర్ ఇమేజ్ విజువలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మేనేజ్మెంట్ వచ్చేసి ఎండోకార్డైటిస్ ఇస్ అ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ దట్ కెన్ బి మేనేజ్డ్ విత్ యాంటీబయోటిక్స్, సర్జరీ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్. యాంటీబయోటిక్స్ని యూజ్ చేస్తారు, సర్జరీని యూజ్ చేస్తారు, లేదంటే రెండు యాంటీబయోటిక్స్ అండ్ సర్జరీని కూడా యూజ్ చేసి ఈ కండిషన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. యాంటీబయోటిక్స్, ద టైప్ ఆఫ్ యాంటీబయోటిక్ you receive depend on the cause of the infection. You will usually receive a broad spectrum antibiotic intravenously IV for 2 to 6 weeks. If the infection is caused by the fungi, you will receive an antifungal medication. సో యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియా వల్ల కాజ్ అయితే కనుక ఎండోకార్డైటిస్ యాంటీబయోటిక్స్ ఇస్తారు ఇంట్రావీనస్లీ 2 to 6 weeks ఇస్తారు. ఒకవేళ ఫంగల్ కాజ్ వల్ల వస్తే యాంటీఫంగల్ మెడికేషన్ పెడతారు. సర్జరీ వచ్చేసి ఇఫ్ ద ఇన్ఫెక్షన్ డ్యామేజెస్ your heart walls or other parts of your heart, you may need surgery to repair or replace the valve. సో సర్జరీ అయితే ఒకవేళ హార్ట్ వాల్స్ కనుక కంప్లీట్గా లేదా పార్షియల్గా డ్యామేజ్ అయితే కనుక
రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తారనమాట సర్జరీలో. ప్రొఫైలాక్టిక్ యాంటీబయోటిక్స్, సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సో దట్ ఇన్ఫెక్షన్ రికర్ అవ్వకుండా ఉండడానికి ప్రివెంటివ్ యాంటీబయోటిక్స్ కూడా ఇస్తారనమాట. సో ఇది మేనేజ్మెంట్. అండ్ అలాగే ఈ కండిషన్ ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే యూ కెన్ హెల్ప్ ప్రివెంట్ ద రికరెన్స్ ఆఫ్ ఎండోకార్డైటిస్ బై, సో మళ్ళీ అక్క రాకుండా ప్రాక్టీస్ గుడ్ ఓరల్ హైజీన్ ఇంక్లూడింగ్ బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ డైలీ అండ్ విజిటింగ్ యువర్ డెంటిస్ట్ ఎవ్రీ 6 months. మంచి ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేయాలి. సో దట్ బ్రష్ అండ్ ఫ్లాసింగ్ కూడా డైలీ చేసుకుంటూ ఉండాలి. ప్రొఫైలాక్టిక్ యాంటీబయోటిక్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కట్స్ కానీ వూండ్స్ కానీ ఏమైనా ఉంటే వెంటనే ట్రీట్ చేయించుకోవాలి. సో దట్ బ్యాక్టీరియల్ ఇన్వేషన్ అనేది తగ్గుతుంది. బ్యాక్టీరియల్ ఆర్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ లేదా ఇన్వేషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ హెల్దీ డైట్ని మెయింటైన్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. స్మోకింగ్ని అవాయిడ్ చేయాలి. సో ఈ విధంగా చేస్తే మనం ఎండోకార్డైటిస్ని సో ఓల్డర్ పీపుల్లో ఎక్కువగా చూడగలుగుతున్నాం కాబట్టి, ఆల్రెడీ హార్ట్ కండిషన్స్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూడగలుగుతున్నాం కాబట్టి వాళ్ళలో ప్రివెంట్ చేయడానికి అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మీకు ఈ కండిషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎండోకార్డైటిస్ అంటే నథింగ్ బట్ మన హార్ట్లో ఉండే ఇన్నర్ మోస్ట్ లేయర్, మన హార్ట్ని కవర్ చేసే ఇన్నర్ మోస్ట్ లేయర్ అయిన ఎండోకార్డైటిస్కి వచ్చే ఇన్ఫ్లమేషన్ని మనం ఎండోకార్డైటిస్ అని పిలుస్తాము. సో ఇది ఇన్ఫెక్షస్ అండ్ నాన్ ఇన్ఫెక్షస్ టైప్స్లో ఉంది. యాంటీబయాటిక్స్ యూస్ చేస్తారు. సిమ్టమ్స్ కూడా మనం తెలుసుకున్నాం. ఎస్పెషల్లీ ఫీవర్ ఎక్కువగా ఉంటుంది, జాయింట్ అండ్ మజిల్ ఏక్స్ ఉంటాయి, సోర్ థ్రోట్ ఉంటుంది, అలాగే నైట్ స్వెట్స్ వస్తూ ఉంటాయి, వెయిట్ లాస్ ఉంటుంది, ఎంబోలై ఫామ్ అవుతూ ఉంటుంది, కాఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ కండిషన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు సిమ్టమాటికల్లీ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. అదర్ వీడియోస్ని అండ్ అలాగే అదర్ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.